ఇంజినీరింగ్ కంప్లీట్ అయ్యాక నాకు సాఫ్ట్వేర్ అంటే ఇష్టమో లేదో తెలియదు కానీ నేను కూడా అదే రేస్లో పరిగెత్తాను. కాలేజ్ లైఫ్లో కోడింగ్ అంటే అర్థమయ్యేది కాదు, కానీ జాబ్ ట్రయల్స్లో కోడింగ్ అయితే నేర్చుకున్నాను. కాలేజ్ అయితే అయిపోయింది, ఫ్రెండ్స్ అందరూ హైదరాబాద్ వెళ్ళి సాఫ్ట్వేర్ జాబ్ అయితే ట్రయల్ వేస్తున్నారు. నేను కూడా హాస్టల్లో ఉండి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాను గ్రూప్స్కి. అలా కొన్ని మంత్స్లోనే నా డిసిషన్ సరిగ్గా తీసుకోలేక మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి సాఫ్ట్వేర్ జాబ్ ట్రై చేయాలని చెప్పేసి ఇంట్లో వాళ్ళకి చెప్పి మళ్ళీ జాబ్ కోసం హైదరాబాద్ వెళ్ళాను. ఇక్కడికి వెళ్ళాకే అర్థమైంది ఇక్కడ బతకాలంటే ఇక్కడ ఏదో ఒక జాబ్ చేయాలి అని. సో అలా ఏదో ఒక జాబ్ చేస్తూ జాబ్ ట్రయల్స్ అయితే చేశాను. సో సాఫ్ట్వేర్ జాబ్స్ ఓపెనింగ్ సరిగ్గా ఉండేవి కావు. ఆ టైంలో పదుల సంఖ్యలో జాబ్స్ ఉంటే వేలల్లో వచ్చేవాళ్ళు. సో యాప్టిట్యూడ్ టెస్ట్, టెక్నికల్ రౌండ్, హెచ్ఆర్ రౌండ్, ఇలా చాలా రౌండ్స్ అయితే ఉండేవి. రౌండ్ క్లియర్ చేసినా సరే టెక్నికల్ రౌండ్స్లో పోయేది. అలా మిస్టేక్స్ ఓవర్కమ్ చేసుకుంటూ చివరి ప్రయత్నం వరకు జాబ్ ట్రయల్స్ చేస్తూనే లాస్ట్లో జాబ్ అయితే రావడం జరిగింది. సో ఆ జాబ్ని కంటిన్యూగా చేసినా సరే ఎఫర్ట్ పెట్టలేక జాబ్ క్విట్ అయితే అవ్వడం జరిగింది. సో మన లైఫ్లో కూడా సరైన డిసిజన్ లేకపోతే ఏది కూడా కంటిన్యూగా చేయలేకుండా ఉండే సక్సెస్ అయితే రాదు. జాబ్ వచ్చాక దాన్ని నిలబెట్టుకోవడానికి కంటిన్యూగా ఎఫర్ట్ అయితే పెట్టాలని నాకు అర్థమైంది ఫెయిల్యూర్ అయ్యాక. సో మీ లైఫ్లో కూడా మీరు జాబ్ ట్రయల్స్లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశారో కింద కామెంట్లో చేయండి. థ్యాంక్ యూ.